ఇవాళ మనకు పట్టుకున్నది అది, మేము కలుస్తాం కొంతమంది ఉంటూ ఉంటారు పాపం. నాకు నలుగురు ఉంటే కానీ తోసదు, అదో వ్యాధి, డాక్టర్కి చూపించుకోవడం మంచిది. ఎందుకు తోసట్లా? నలుగురు ఉంటే కానీ తోసదు అంటున్నావు అంటే నువ్వు ఏకాంతాన్ని ఆస్వాదించలేకపోతున్నావు, భయపడుతున్నావు, బాధపడుతున్నావు, ఎస్కేపింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు ఎదుర్కోవడం లేదు, తప్పించుకుంటున్నావు దాని నుంచి. నలుగురు ఉండగా ఆత్మస్థుతి, పరనింద, ఆకాక, ఈహి ఇవన్నీ కావాలి మనకి. ఆ రకంగా తప్పించుకుంటున్నాం మనం. అప్పుడు ఖచ్చితంగా పోతున్నారు. నలుగురు ఎంతసేపు ఉంటారు? వాళ్ళ పనులు అయ్యే వరకు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. మళ్ళీ మనకు మామూలే కదా. అందుకని వారెవరిని రానియకుండా మనమే కూర్చుంటే, వస్తే వస్తారు, రానివ్వండి. నలుగురు ఉన్నా మనకు పర్వాలేదు, ఎవరు లేకపోయినా పర్వాలేదు. అలా ఉండాలి. కానీ నలుగురు ఉండి తీరాలి, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి. మాట్లాడుకోకపోతే అనుబంధాలే ఉంటాయి. ఉండకపోతే ఏమైంది అనుబంధం? ఇప్పుడు అనుబంధాలన్నీ పెరిగి తీరాలా? అనుబంధాలన్నీ ఇన్ని అనుబంధాలు ఎంతగా పెరిగినా తెగిపోవలసినవే కదండి. అనుమానం ఏదైనా ఉందా? చిన్నప్పుడు నడక నేర్చుకున్నాం, 70 ఏళ్ళు వచ్చాక పక్షవాతం వచ్చి ఆ నడక పోయింది. అంతకంటే ముందు మాట నేర్చుకున్నాం, 80 ఏళ్ళు వచ్చాక మోగవా